ఇక్కడ అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగున్నాయి అండ్ బర్డ్స్ కూడా వ్యూ పాయింట్స్ బాగా అరేంజ్ చేశారు. సల్మాన్ ఖాన్. హలో, వెల్కమ్ టు తేజ అన్ఫిల్టర్డ్. ఈరోజు నేను నేలపట్టు బర్డ్ సాంచురీకి వచ్చాను మన మైగ్రేటెడ్ బర్డ్స్ని చూడడానికి. ఇక్కడ మొత్తం 129 టైప్స్ ఆఫ్ బర్డ్స్ వస్తాయంట. మనకి దాంట్లో 10 కనిపిస్తాయి హార్డ్లీ. సో కనపడే వరకు వాటిని కవర్ చేసుకొని చూసుకొని మీకు కూడా చూపిస్తా. ర్యాండమ్గా ఏదో ఊర్లో ఆగాం బ్రేక్ఫాస్ట్ చేద్దామని. ఈ ర్యాండమ్ ఊర్లో డబల్ ఎగ్ దోశ తింటున్నాం. కాకపోతే మన సైడ్ లాగా చట్నీ కారం కలపకుండా ఆమ్లెట్ పోసి దాని మీద దోశ ఇచ్చేసారు. పర్లేదు, బాగానే ఉంది. హ్యాండ్ వాష్ చేసుకుందాం అని చెప్పి పక్కకు వస్తే ఇక్కడ ఒక చూడముచ్చటైన స్పాట్ ఉంది. ఇక్కడ చిన్న పాండ్ ఉంది, చాలా చూడముచ్చటైన స్పాట్. పక్కన గాన ఇలాంటి రెస్టారెంట్ లేకపోతే చుచ్చిపోసుకోవడానికి చాలా బాగుంటుంది. హైవే మీద నేలపట్టు అని ఒక ఊరు బోర్డు వస్తుంది. అక్కడ తిప్పకుండా ఒక 6 కిలోమీటర్స్ ముందుకు వస్తే నెక్స్ట్ ఫ్లైఓవర్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. అంటే ఆ ఊర్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా సాంచురీ దగ్గరికి వెళ్ళిపోతాం. మనకి ఇట్లా దారంతా నావిగేషన్ బోర్డులు కూడా ఉన్నాయి ఎటు వెళ్ళాలని. అంటే అటు వెళ్ళిపోకుండా ఇటు వెళ్ళండి అని చెప్పి. సో ఆఫ్ టైంలో వచ్చినా కూడా ఫిక్స్డ్ బోర్డులు కూడా పెట్టున్నారు. మనం ఎంట్రీ అవ్వగానే 3 కొంగలు మనకి వెల్కమ్ చెప్పాయి. అవి ఆస్ట్రేలియా కొంగలు అనమాట. కనపడట్లేదు కాబట్టి ఏమైనా చెప్పచ్చు. ఇది సౌత్ ఆఫ్రికా కొంగ. లోపలికి పార్కింగ్ లేదా? ఓకే బేసిక్ జనరల్గా లోపల పార్కింగ్ ఉంటుంది. మేబీ ఈ బర్డ్ ఫెస్టివల్ కాబట్టి బయటే పెట్టేస్తున్నారు. జనరల్గా 50 రూపాయలు తీసుకొని లోపల పార్కింగ్ ఉంటుంది అనమాట. కరెక్ట్గా మన ఇంటి దగ్గర నుంచి 76 కిలోమీటర్స్ బర్డ్ సాంచురీకి. లొకేషన్కి వచ్చేసాం కాబట్టి మన వేటగాడి గెటప్లోకి వెళ్ళిపోదాం. వేటగాడి గెటప్ కొద్దిగా ఫీల్ కోసం క్యాబ్ తీసుకొచ్చా. అప్పుడెప్పుడో జూలో కొన్నా. పనికొస్తుంది అనుకోవాలా, పనికొస్తుంది. ఇది ఎంట్రన్స్. ఇక్కడ తేగలు అమ్ముతున్నారు. నేలపట్టు తేగలంట. నేలపట్టు తేగలు అమ్ముతున్నారు. రుచికరమైన తేగలంట. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం తెలుసా? ఇక్కడ కోతి కూర్చుంది. కోతి కింద జింకలు ఆడుకుంటుంది. పీపుల్స్ ఎక్కువ ఉన్నారు. దగ్గరికి వెళ్ళి చూద్దాం. పీపుల్స్ జింకల్స్. లుక్ ఎట్ ద జింక. సల్మాన్ ఖాన్ అట్టెళ్ళిపోయిందా? సల్మాన్ ఖాన్ అనగానే సల్మాన్ ఖాన్ జంపు. గ్రే కాకటైల్ మన పెట్ షాపులో కూడా అమ్ముతారు దీన్ని. అదిగో మన పెట్ షాపుల్లో అమ్మే ఒక టైప్ ఆఫ్. ఎందుకు అంత గట్టిగా వస్తున్నావు? బేసిక్గా ఇవన్నీ పెట్ షాపుల్లో దొరికేటి. కాకపోతే ఇక్కడ చూడడం వల్ల కొంచెం స్పెషల్ అవుతున్నాయి అంతే. ఇప్పుడు జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, ఇందాక ఆ పిట్టల దగ్గర మాట్లాడుతుంటే నన్ను ఒకరు చూసి గుర్తుపట్టారనమాట. అన్న మీరు యూట్యూబర్ కదా, నేను మిమ్మల్ని చూశాను అని చెప్పి గుర్తుపట్టారు. ఏంది ఉండే 170 మందిలో కూడా జనాలు నా వీడియోలు చూసి గుర్తుపడుతున్నారంటే దిస్ ఈజ్ అన్ అచీవ్మెంట్ మీ. సరే, చూడడం ఎక్కువ అనుకుంటే గుర్తుపడడం ఇంకా ఎక్కువ. చాలా థ్యాంక్ యూ అక్క. మీరు ఈ వీడియో మళ్ళీ చూస్తుంటే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. థ్యాంక్ యూ. చాలామంది వచ్చారు ఇక్కడ సండే అవ్వడం వల్ల. బేసిక్గా ఈ బర్డ్ ఫెస్టివల్ని ఇయర్ 2000లో మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అని ఎవరో ఒక ఆయన ఉన్నారంట. ఆయన ఒకరోజు ఫ్యామిలీ దగ్గర ఎక్స్కర్షన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఇన్ని బర్డ్స్ని చూసి ఇలా ఒకటి చేయాలా అని చెప్పి అప్పటి నుంచే బర్డ్ ఫెస్టివల్ చేయడం స్టార్ట్ చేశారంట. ఇయర్ 2001 నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ ఎవ్రీ జనవరిలో ఒక 3 days కండక్ట్ చేస్తారు. బట్ ఈసారి స్పెషల్ ఏంటంటే బర్డ్ ఫెస్టివల్ కండక్ట్ చేసి 4 years అవుతుంది. ఆఫ్టర్ 4 years మళ్ళీ ఈ ఇయర్ కండక్ట్ చేశారనమాట. లాక్డౌన్ వల్ల ఇన్ని ఇయర్స్ కండక్ట్ చేయలేదు. సో ఆఫ్టర్ 4 years మళ్ళీ 2024లో బర్డ్ ఫెస్టివల్ జరుగుతుంది. నేనైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. అదే మ్యాటర్. సెంట్రల్ ఎడ్యుకేషన్ సెంటర్. నాకు స్కూల్ అండ్ కాలేజ్లో ఈఎస్లో మంచి మార్క్స్ వచ్చాయి. వెళ్ళి టెస్ట్ చేసుకుందాం. ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఈఎస్ అంటే. ఎన్విరాన్మెంటల్ సెంటర్లోకి ఎంటర్ అవుతున్నాం. లోపలంతా ఆర్టిఫిషియల్ సెటప్. అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి, అవి చూడడానికి ఎలా ఉంటాయి అని చెప్పేసి మొత్తం సెటప్ చేస్తున్నారు ఇక్కడ ఒక హాల్లో. అంతే, అక్కడ నుంచి ఏం లేదు. నీకు ఓపిక ఉంటే బోట్స్ని చూసుకోవచ్చు. ఇక్కడ తమ్ముళ్ళకి ఫోటో తీసుకుందాం అని చెప్పి నానా కష్టాలు పడ్డా. కుదరకపోయేసరికి బయటికి వెళ్ళిపోతున్నా. పక్క రూమ్లోకి వెళ్దాం. ఓకే,
ఇక్కడ ఒక్కొక్క బర్డ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మనకు అంత ఓపిక లేదే. హే, ఇక్కడ బటన్ నొక్కితే పిట్ట సౌండ్ వస్తుంది. పని ఇట్లా ఒకసారి ఇది నొక్కదాం. వినిపించట్లా. బోర్డు ఏంటంటే అక్కడ బటన్స్ ఉన్నాయి, ఆ బటన్స్ నొక్కితే ఆ బోర్డు సౌండ్ చేయాలి, కాకపోతే అది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అనమాట. స్పీకర్లో ఛార్జింగ్ లేదేమో. సో వ్యూ పాయింట్లోకి ఎంటర్ అవుదాం, చూద్దాం ఎన్ని రకాల బర్డ్స్ కనపడతాయో. అసలు కనపడతాయో లేదో కూడా తెలీదు, కనపడితే మాత్రం చూద్దాం. పాయింట్ అంట జనరల్గా 50 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉండాలి. మేబీ ఈ ఫెస్టివల్ ఈ 3 days ఎంట్రీ టికెట్ లాంటివి ఏం లేవేమో. కాబట్టి వచ్చే పడితే వచ్చేయండి ఫ్రీగా, 50 రూపాయలు మిగులుతాయి. 50 రూపాయల కోసం 1000 రూపాయలు పెట్రోల్ పెట్టుకున్నారండి. నైస్. అక్కడికి వెళ్ళకముందు మనకు కొన్ని పెలికేన్స్ కనపడ్డాయి. అంటే వాటర్ అక్కడ అటువైపు పాండ్ లాగా ఏమైనా ఉంటుంది, అందుకే వాటర్ కోసం ఇక్కడిక్కడ తిరుగుతున్నాయి. ఇవి ఒక 20 ఉంటాయి, 20 25 చాలా చాలా పెద్ద పెలికేన్స్. ఇంకా అక్కడ దాకా వెళ్ళకముందే మనకు అక్కడ కనపడ్డాయి అనమాట. అంటే ఖచ్చితంగా వాటర్ అటువైపు ఉండి ఉంటుంది. చూద్దాం ఇంకా ముందుకు వెళ్ళి ఇంకేమేమి కనపడితే చూద్దాం. అవైతే నాకు తెలిసినంతవరకు పెలికేన్స్ అయ్యి పెద్ద పెద్ద మెడలు ఉన్నాయి. వాటికి ఈ బర్డ్ సెంచురీకి ఎంట్రీ అంట. ఇప్పుడే కొంతమందికి ఫొటోస్ తీయడం జరిగింది. ఎంట్రీ చాలామంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బర్డ్స్ కనపడవు, భయపడి వెళ్ళిపోయి ఉంటాయి అన్నీ. ఇక్కడ గ్రీన్గా ఉన్నాయి కదా, వీటి పేర్లు కట్ట గుర్తులేదు, కానీ ఇది నేను డబ్బులు పెట్టి మరీ కొంటా నర్సరీలో. వాటర్ ప్లాంట్ ఇక్కడేమో కేజీలు ఉంది బాబోయ్. చాలా స్కామ్ జరుగుతుంది మన నర్సరీలో. ఇక్కడ చాలా చెట్లు ఊరికనే ఎవరు తప్పుగా అనుకోబాకండి. ఇందాక అక్కడ ఒక కాపుని చూసా. కాప్ అంటే పోలీసు. బోట్స్ కంటే ఆమె భలే ఉంది చూడడానికి. జోక్గా నిజంగా చెప్తాను, సూపర్గా ఉంది, తప్పుగా అనుకోబాకండి, నిజంగా బాగుందా. వాచ్ టవర్ తర్వాత చూద్దాం, రిటర్న్లో చూద్దాం వాచ్ టవర్ని. ప్రస్తుతానికైతే నడిచి ఎక్స్ప్లోర్ చేద్దాం. మొక్కలోంచి కొంగలను చూపిస్తా చూడండి, కనపడుతున్నాయి దూరంగా. జూమ్ ఓవర్. అదిగోండి అవన్నీ కొంగలే, చాలా దూరంలో ఉన్నాయి. కుదిరితే వాటి దగ్గరలో తర్వాత వెళ్దాం. స్టోరీ టైం. జనరల్గా ఇక్కడికి బర్డ్స్ ఎందుకు వస్తాయంటే అవన్నీ పుట్టింది ఇక్కడే అంట. ఒక 3 నెలలు ఇక్కడే ఉండి పెరిగి అంతా ట్రైన్ అయ్యి మళ్ళీ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ పిల్లల్ని పెట్టడానికి మళ్ళీ ఇక్కడికే వస్తాయి. ఐ మీన్ మేట్ అయ్యి గుడ్లు పెట్టడానికి ఇక్కడికే వస్తాయి అనమాట. సో ఇక్కడ ఒక 3 months ఉండి పిల్లల్ని ట్రైన్ చేసి మళ్ళీ వెళ్ళిపోతాయి. ఇక్కడికి ఎందుకు వస్తాయంటే ఈ పర్టికులర్ లొకేషన్లో ఫుడ్, వాటర్ అండ్ నెస్టింగ్కి మంచి అమ్యూనిటీస్ ఉంటాయంట బర్డ్స్కి. అందుకని చెప్పి ఈ ప్లేస్ చూస్ చేసుకున్నాయి. అది మనకి దర్గాలో రొట్టెల పండుగ జరుగుతుంది కదా, అలా అందరూ ఒక స్పాట్లో ఇక్కడ ఆగిపోయి ఉన్నారు. అంటే అక్కడ ఏదో ఉంది. ఫోన్ కెమెరా అంత బ్యూటిఫుల్గా ఉండకపోవచ్చు, కానీ బర్డ్స్ డైరెక్ట్గా చూడడానికి చాలా బాగున్నాయి. అక్కడ ఒక పెలికేన్ ఉంది, దాంతోపాటు థౌజండ్స్ ఆఫ్ బర్డ్స్. మన దగ్గర కానీ డ్రోన్ ఉంటే వాటి నెస్ట్స్ కూడా చూడొచ్చు. ఆ చెట్లలో గుళ్ళు పెట్టుకొని, గుళ్ళలో గుడ్లు ఐ మీన్ చిన్న చిన్న చిక్స్ కూడా ఉంటాయి. డ్రోన్ తీసుకొచ్చి ఉంటే మనం తీసుకెళ్ళి చూడొచ్చు అనమాట. దాన్ని పెద్ద పెద్ద పక్షులు ఉన్నాయి. డిఫరెన్షియేట్ చేయలేకున్నాం కానీ ఖచ్చితంగా చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఈ వాటర్లోంచి ఫుడ్ తీసుకొని అక్కడ నెస్ట్లో ఉన్న చిక్స్కి ఫీడ్ చేసుకుంటూ ఉంటాయి ఈ బర్డ్స్ అన్ని. ఐ మీన్ అవి పెద్ద అయ్యే వరకు. ఇక్కడ వాలంటీర్స్ బైనాక్యులర్ కూడా సప్లై చేస్తున్నారు. ఆ బైనాక్యులర్లో కొద్దిగా ఫోకస్ అవి అడ్జస్ట్ చేసుకొని చూడడం తెలుసుంటే మంచిగా చూడొచ్చు. ఆ బైనాక్యులర్ని ఫోన్కి పెడిద్దాం అనుకున్నాం, కానీ ఫోన్లో ఉండే ఫోకల్కి బైనాక్యులర్ ఫోకల్ ఎందుకు మ్యాచ్ కుదరట్లా. సో డైరెక్ట్గా చూస్తేనే బైనాక్యులర్ చూడడం పాసిబుల్ అవుద్ది. చాలా ఉన్నాయి ఇట్లాగా వాచ్ పాయింట్లు. ఒక్కో దగ్గర ఒక టైప్ ఆఫ్ బర్డ్స్ అనమాట. ఇప్పుడు నేను చూసిన దగ్గర గ్రే పెలికేన్ అండ్ వైట్ పెలికేన్ ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్ళే స్పూన్ బిల్ ఉంటుందంట, దాన్ని కూడా చూద్దాం. బేసిక్గా స్పూన్ బిల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దాని మూతి ఇట్లా చుక్కులాగా వచ్చి ఉంటుంది. బౌ డౌన్ టు ద నేచర్. ప్రకృతి ముందు వంగండి, అక్కడ రాసింది. నా హైట్కి వంగబడలేదు, కాకపోతే విత్ సైన్ ఆఫ్ రెస్పెక్ట్ నా అట్లా అన్న ఊరికే.
స్పూన్ బిల్స్ చూశాను, బైనాక్యులర్లో చూశాను బేసిక్గా. కాకపోతే అది ఫోన్ పెడితే చెప్పే కదా, ఫోన్ పెడితే ఆ ఫోకస్ దీనికి కుదరట్లేదు అనమాట. మన కంటితో కనపడే కొద్దిగా కష్టంగా ఉంది, అలవాట్లేదు కాబట్టి. ఇగో ఇక్కడంతా ఉన్నాయి స్పూన్ బిల్స్. ఇప్పుడు దీని అమ్మ క్లారిటీ పోయింది. త్వరలోంచి చూడండి, చూపెడతాం. అక్కడ ఉన్నాయే అవే స్పూన్ బిల్స్ అంటే. ఉన్న వాటిలో కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నాకు స్పూన్ బిల్. ఎందుకంటే ఆ పెళ్ళికైనా పట్టలాగా ఉంటుంది కానీ గొంతు కింద అది చాలా సినిమాలో చూసాం. ఇది నేను ఇక్కడ చూడడమే ఫస్ట్ టైం అనమాట. అందుకని దాని మీద కొద్దిగా ఎక్కువ ఎక్సైట్ అవుతున్నాను నేను. మొత్తానికి చాలా చాలా కష్టపడి బైనాక్యులర్కి ఫోన్ పెట్టి తీయడం జరిగింది. అది ఎంత మాత్రం కనపడో తెలియదు. కుదిరినంత వరకు ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేస్తాను ఆ క్వాలిటీని. బైనాక్యులర్లో కూడా చూసి కొంచెం ఎంజాయ్ చేయండి. ఆ బర్డ్స్ ఐడెంటిఫై చేసే పని అయితే ఐడెంటిఫై చేయండి అది ఏ టైప్ ఆఫ్ బర్డ్ అని. సూపర్. మొత్తానికి వాచ్ టవర్ దగ్గరకు వచ్చాం. మనకు ఒకవేళ వాచ్ టవర్ దగ్గర కనుక ఒక బైనాక్యులర్ చిక్కితే ఇంకా బెటర్, ఇంకొంచెం ప్రాపర్గా చూడొచ్చు. ముందెవరో కెమెరా పెట్టుకొని దిగుతున్నారు, పెద్ద టెలిస్కోపిక్ లెన్స్ తీసుకొచ్చారు. హోప్ అతను మంచి షార్ట్స్ క్యాప్చర్ చేశాడు అనుకుంటున్నా. ఇక్కడ పెద్ద కెమెరా పట్టుకొని తీసుకుంటున్నాడు. అటు పెట్టుకొని చాలా మంచి పని చేశా. ఈ ఎండకి పాపం అందరు చెమటలు తుడుచుకుంటే మనం చాలా కూల్గా వెళ్ళిపోతున్నాం. ఎండ అసలు మొహం మీదే పడట్లా. నీకు ఎలా ఉంది? నాకైతే చుట్టూ పడట్లా, ప్రాపర్గా చుట్టూ ఫేస్ అంతా కవర్ అయిపోయింది. దాని దగ్గర సన్ స్క్రీన్ ఉంది. మన ఫేస్ అసలు ఎలాంటి ఇష్యూ లేదు ఇక్కడ బయటికి రావడం. ఓకే, ఈరోజు అలా అయిందనమాట. అక్కడక్కడ తెలియని తేడాలు లేని పక్షుల్ని కొన్ని చూసాం, కానీ వాళ్ళైతే తేడాలు చెప్తున్నారు కానీ నాకైతే ఎక్కువ తేడాలు కనపడలేదు. అవి పక్షులు కాదు, వాళ్ళు బోర్లు వస్తున్నారు. నేను కూడా ఫస్ట్ కొంగ అనుకున్నా కానీ వాళ్ళు బోర్లు వస్తున్నారు. సింపుల్ ప్రాంక్ చేశారనమాట. సో రావడం ఇక్కడికి వర్తా అంటే వర్తే ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకైతే. రెండోసారి వచ్చే వాళ్ళు అంత ఎగ్జైట్ ఏం అవ్వరు అనమాట. సో చిన్నపిల్లల్ని తీసుకొని రావాలనుకుంటే తప్పకుండా రండి. ఎంతసేపు ఆ ఇంట్లో ఉండి గేమ్స్ మాల్స్ అని కాకుండా కొద్దిగా ఇట్లా నేచర్ని కూడా పరిచయం చేయండి. పెద్ద మాటలు మాట్లాడేసే ఆంటీ పెన్సిల్లోంచి ఏదో అమ్ముతుంది ఇక్కడ, చూద్దాం. ఓహో, జాంకాయలు అమ్ముతుంది అంటే ఇక్కడ. వెరీ నైస్. అంటే మన అవసరాన్ని క్యాష్ చేసుకుంటుంది అనమాట. ఎంతసేపు తిరిగి అలిసిపోయి ఉంటాం కాబట్టి ఇంత ఎండింగ్లో అమ్మితే ఖచ్చితంగా కొనేసుకుంటారని చెప్పి ఈ ఫెన్సింగ్ అవతల నుంచి వచ్చి జాంకాయలు అమ్ముతుంది బుట్టలో వచ్చి అనుకుంటా. నాకు తెలుసుగా. మొత్తానికి ఈ చెట్టు నేను సాధించుకున్నాను ఇంటికి వెళ్ళి వేసుకోవడానికి. ఇది నేను 150 రూపాయలు పెట్టుకున్నా. ఇక్కడ చాలా క్వాంటిటీలో ఉందన్నమాట. సో ఇక్కడ ఒక పోలీస్ అంకుల్ ఉంటే ఆయన రిక్వెస్ట్ చేసుకొని ఈ ఒక్క శాంపుల్ తీసుకున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి దీన్ని నేను కల్టివేట్ చేసుకొని పెంచుకోవాలి దీని క్వాంటిటీని. ఇదేం చెట్టో తెలుసా? ఎర్రచందనం. పుష్పగాడ ఒక లోడ్ వదిలేసాడు కొట్టేయడం. అలాంటివి ఇక్కడ చాలా మిగిలిపోయాయి, చాలా ఉన్నాయి. ఇదే ఎర్రచందనం అంటే. ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే ఇదే ఎర్రచందనం చెట్టు. ఆకులు వచ్చేసి ఇలా ఉంటాయి. ఇది ఎర్రచందనం ఆకు అన్నమాట. ఈ ఆకు కోసినందుకు నన్ను ఏం అరెస్ట్ చేయరు అనుకోండి, కాబట్టి చూపిద్దామని చెప్పి కోసా. ఇవన్నీ రెడ్ శాండిల్ చెట్లే. కాకపోతే మన బాబాయ్ చెప్పినట్టు టన్ను 2 కోట్లు 3 కోట్లు ఉంటుంది, కానీ 10 లక్షలు ఉంటుంది టన్ను. అది కూడా లీగల్గా అమ్మాలి. బయటకు వచ్చేసాము మొత్తం అంతా చూసుకొని. ఎలా ఉందనేది నేను దీంట్లో చెప్పడం కంటే కూడా నా క్యాప్ వల్ల లోకల్ మీడియా అండ్ నేషనల్ మీడియా వాళ్ళు నా దగ్గర టెస్టిమోనీ తీసుకున్నారనమాట. ఏంటి చెప్పమని. ఆ క్లిప్ వేస్తాను చూడండి ఎలా ఉందో నా ఎక్స్పీరియన్స్ వాళ్ళతో షేర్ చేసుకున్నాను. ఈ క్యాప్ నాకు ఇచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే వచ్చేపోయే వాళ్ళు నన్నే నోటీస్ చేస్తున్నారు. వాళ్ళ కెమెరాతో ఎవరిని అడగాలనుకుంటే వచ్చి నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు అనమాట. నేను నెల్లూరు నుంచి వస్తున్నాను చూడడానికి. ఇక్కడ అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగున్నాయి అండ్ బర్డ్స్ కూడా వ్యూ పాయింట్స్ బాగా అరేంజ్ చేశారు. అండ్ చూడడానికి బైనాక్యులర్స్ అవి సప్లై చేస్తున్నారు అనమాట. కొద్దిగా ఓపిక్గా ఉండి చూసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. నేనైతే రావడం ఫస్ట్ టైము. చాలా రకాల బర్డ్స్ని అండ్ అక్కడ కొంతమంది వాలంటీర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎన్ని టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి. ఆ బర్డ్స్ నేమ్స్ ఏంటని ఐడెంటిఫై చేసి చూపిస్తున్నారు కూడా. ఇంకా అరేంజ్మెంట్స్ అంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ బాగా అరేంజ్ చేశారు. రెస్టారెంట్స్ బాగా క్లీన్గా ఉన్నాయి. అంతా బాగుంది, మంచి అరేంజ్మెంట్స్ చేశారు. థ్యాంక్ యూ. నుంచి వచ్చాను నేను ఇక్కడికి రావడం నేను ఫస్ట్ టైం అనమాట.
ఇక్కడంతా బర్డ్స్కి చూడడానికి వ్యూ పాయింట్స్ కానీ బైనాక్యులర్స్ ఇచ్చి అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ కొంతమంది వాలంటీర్స్ కూడా ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి, ప్రతి బర్డ్ని ఐడెంటిఫై చేసి ఎన్ని రకాలుగా ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ వాటిని మనకు ఐడెంటిఫై చేసి చూపిస్తున్నారు అనమాట. అండ్ అమ్యూనిటీస్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇక్కడ వాటర్ సప్లైస్ ప్రతి దగ్గర అరేంజ్ చేస్తున్నారు. వాష్రూమ్స్ చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి దగ్గర సైన్ బోర్డ్స్ కానీ ఎటు వెళ్ళాలి, ఎటు నుంచి బయటికి రావాలి అంతా ఉన్నాయి. అండ్ స్టెప్ బై స్టెప్ ప్రతి దగ్గర పోలీసులు ఉన్నారు, మనకి గైడ్ చేస్తున్నారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే. అండ్ అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఒకవేళ మీరు రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి పిల్లలతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. అదిగో ఇంకో బర్డ్ కాదు, అది కైట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. టాపిక్గా చూసామంటే చాలా థ్యాంక్స్.